వేణువు చక్రవర్తి తన దుర్మార్గం వల్ల చనిపోయాక అతని తల్లి ఆ సునీత మహిమ చేత ఆ శవాన్ని కొడుకు శవాన్ని కాపాడింది, రక్షించింది. అప్పుడు మహర్షులు ఆమె దగ్గరకు వచ్చి, అమ్మ, ఉత్తరాధికారి లేనందువల్ల రాజ్యంలో స్త్రీలకి బిడ్డలకి రక్షణ లేదు. దొంగలు దొంగలు మొదలయ్యారు. అందువలన దేశానికి ఉత్తరాధికారి కావాలి. అందువల్ల నువ్వు కాపాడిన మీ అబ్బాయి శవంలోంచి మేము సృష్టి చేస్తాము పిల్లల్ని అని చెప్తాడు. అలాగా మహర్షులు రండి అని చెప్పి తీసుకువెళ్ళింది. అప్పుడు మహర్షులు కవ్వంతో కాలుని తొడ దగ్గర చిలికారు. దుర్మార్గుడు అయిన వేణువు శరీరంలోంచి ముందర పాపమే పుట్టింది. ఏం పుట్టిందంటే పొట్టి చేతులతో, పొట్టి కాళ్ళతో, పొట్టతో, తల మీద ఎంట్రుకలతో ఏడుస్తూ ఒక బిడ్డ పుట్టాడు. పుట్టాక నేనేం పని చేయను అని అడిగితే, నువ్వు ఏమీ చెయ్యొద్దు నిషీద, కూర్చో అన్నారు. నిషీద అంటే కూర్చోమని. ఏ పని చెయ్యొద్దు, నువ్వు కూర్చోమన్నారు. అంటే ఆ పిల్లవాడు అన్నాడు, అంటే నేను నిషాదున్నా, నేను ఎందుకు కూర్చుంటాను, నేను అడవులకు పోయి జంతువులను వేటాడుతూ బతుకుతానని చెప్పి వెళ్ళిపోతాడు. ఆ అబ్బాయే నిషాద కులాన్ని ఏర్పరిచాడు.